నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. 1వ తేదీ ఆదివారం కాబట్టి ముందుగానే పెన్షన్లు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిది. చిత్తూరు జిల్లా కుప్పంలో నియోజకవర్గ పరిశీలకులు గాజుల్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ముందస్తు NTR పింఛన్ల పంపిణీ పండుగ కార్యక్రమం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదని ఆదివారం సెలవు కాబట్టి ఒక దినం ముందుగానే పెన్షన్లు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుదే అని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్, కౌన్సిలర్ దాము, మాజీ ఎంపీపీ వెంకటేష్, మైనార్టీ సీనియర్ నాయకుడు అన్సార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్ముగం వీరితో కలిసి కుప్పం మున్సిపాలిటీ నందు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NTR భరోసా పింఛన్లు పంపిణీ ఈరోజు ఉదయం 4 గంటల నుండి ప్రారంభమై పండగ వాతావరణంలా జరిగిందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని దీవెనలు ఇచ్చారని తెలిపారు. అన్నా క్యాంటీన్లు మళ్లీ అందుబాటులోకి రావడం ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుందని, భారతదేశ రాజకీయ చరిత్రలో NTR పేరులా చంద్రబాబు పేరు కూడా సువర్ణ అక్షరాలతో నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తిరుమగల్ శకుంతలమ్మ, కొత్తపేట TDP మైనార్టీ నాయకుడు ఇమ్రాన్, మున్సిపాలిటీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉమర్, జాలు, సుబ్రహ్మణ్యం మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మా యొక్క వికలాంగుల యొక్క సమస్య 99% తీరిందనేసి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఇచ్చే పెన్షన్ 6,000 కాబట్టి 6,000 ఇస్తున్నారు కాబట్టి నేను మా పాప వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నాము. నా జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. बहुत खुशी होती है। उन्हें 100 साल चंद्रबाबू नायडू सुबह ही आकर हमारा पैसे देते, घर को धुन लगा कर दे डाल जाते। हमने बहुत खुशी, बहुत हमने पैसे बहुत काम आते, अच्छे से रहेंगे। दस में మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప దార్శనికుడు. భావితరాల భవిష్యత్తును ఆలోచించి ముందుకెళ్లే నాయకుడు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు ప్రపంచంలో చిరస్థాయిగా ఎలా నిలిచిందో అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయనే ఒక దశ దిశ ఈ రాష్ట్రానికి అలుపెరగని ఏదునిగా పనిచేస్తున్న నాయకుడు. మరి ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరొక నెలలో కూడా వారికి 1వ తేదీన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు అందివ్వడం జరిగింది. మరి 3వ నెలలో కూడా మరి ఆదివారం సెలవు దినం అయినందువల్ల మరి వారికి ఒకరోజు ముందుగానే వారికి పెన్షన్లను అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎప్పుడు కూడా పెన్షన్ల గురించి ఆలోచించి ఆయన ఈ విధంగా చేయలేదు. ఆయన కేవలం ఆయన యొక్క కార్యకర్తలు ఎలాగా ఖజానా నింపుకోవాలి, ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలని చెప్పి ఆయన వెళ్ళాడు తప్ప ఆయన ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 రకాల పెన్షన్లు మరి అందివ్వడం జరుగుతుంది.
వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, హిజ్రాలకు, చేనేత కార్మికులకు, డప్పు కళాకారులకు, మరియు అలాగే ఎవరైతే చెప్పులు ఎప్పటి నుండో కుడుతున్నారో వారికి, మరి ఈ విధంగా 18 రకాలు పింఛన్లను అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి జగన్ రెడ్డి